కరీంనగర్ జిల్లాలో నేడు మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. కేటీఆర్ పార్టీ కార్యాచరణపై నేతలతో చర్చలు జరపనున్నారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజోత్సవ సభపై చర్చించనున్నారు కేటీఆర్. కరీంనగర్ జిల్లాలో నేడు మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్టీ నేతలతో సమావేశం కానున్నారు కేటీఆర్. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, తెలంగాణ రాష్ట్రంలోనే బీఆర్ఎస్ పార్టీకి సెంటిమెంట్ జిల్లా అయినటువంటి కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఈ రోజు మరోసారి కరీంనగర్ జిల్లాలో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన కొనసాగనుంది. అయితే సిల్వర్ రజతోత్సవ సభ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ భేటీ పైన ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరవనున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఈ సభ అంటే ఈ భేటీ అయితే నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. అయితే మాజీ మంత్రి కేటీఆర్ ఈ నేపథ్యంలోనే 27న జరగనున్నటువంటి ఎల్కతుర్తిలో జరగనున్నటువంటి సభను ఉద్దేశించి కార్యకర్తలకు, నేతలకు, అదేవిధంగా ముఖ్యమైనటువంటి నాయకులకు తెలుపుతున్నారు. ఎందుకంటే పార్టీ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉంది. ఈ కార్యక్రమానికి ఇటు కార్యకర్తలతో పాటు ముఖ్యమైనటువంటి నాయకులను ఎంతమంది తరలించాలి ఏంటి, ఎందుకంటే ప్రెస్టేజ్ గా తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు సన్నద్ధం చేస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే కరీంనగర్ కేంద్రంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు ధర్మపురికి సంబంధించినటువంటి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పెద్ద ఎత్తున కార్యకర్తలందరినీ, అదేవిధంగా నాయకులందరినీ కూడా కరీంనగర్కి అయితే తరలిస్తా ఉన్నారు. ముఖ్యంగా 27న ఎల్కతుర్తి, వరంగల్ జిల్లా కేంద్రం ఎల్కతుర్తిలో నిర్వహించినటువంటి రజతోత్సవ సభ ఎలా నిర్వహించాలి ఏంటి అన్న దానిపైన కార్యకర్తలకు వారందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా కార్యకర్తల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున తరలించేందుకు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నటువంటి తరుణంలో ఇది మరో కరీంనగర్ లో అయితే మరో సభ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే మాజీ మంత్రి ఈ సభ నిర్వహించారు. తిరిగి ఈ రోజు మరోసారి నిర్వహించినటువంటి సభలో, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కూడా కరీంనగర్ సభ కేంద్రంగా పెద్ద ఎత్తున కార్యకర్తలను పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించినటువంటి నేపథ్యం అప్పుడు శంకర్రావు నిర్వహించారు, అప్పుడు ఎస్ఆర్ఆర్ కళాశాలలో నిర్వహించారు. దానికి ధీటుగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నటువంటి తరుణంలో తిరిగి కరీంనగర్ కేంద్రంగా ఈ రోజు సభనైతే నిర్వహించనున్నారు. దీనికి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులు రాజన్న జిల్లా అనుకున్నా, అటు జగిత్యాల జిల్లా, అదేవిధంగా పెద్దపల్లి జిల్లాతో పాటు కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు, నాయకులు, మాజీ మంత్రులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ కూడా పెద్ద ఎత్తున ఇడికి మోహరించి ముఖ్యంగా 27వ తారీఖున పెద్ద ఎత్తున సభ నిర్వహించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు మాజీ మంత్రి కేటీఆర్ టూర్ అయితే నిర్వహిస్తా ఉన్నారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. దీనిలో మొత్తానికి వరంగల్ జిల్లాలో ఎల్కతుర్తిలో జరిగినటువంటి సభను పార్టీ శ్రేణులు అయితే ప్రెస్టేజ్ గా తీసుకున్నారని చెప్పుకోవచ్చు. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.